అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 9. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, కాసేపటికి చదువుతూనే సిరి బెడ్ పైన వెనక్కి ఆనుకొని నిద్రపోయింది. వంశీ చదవడం అయిపోవడంతో బుక్ మూసి టైం చూశాడు. 12 గంటలవడంతో సిరిని చూశాడు. తను అప్పటికే నిద్రపోవడంతో చిన్నగా నవ్వి లేచి సిరి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న బుక్ని నెమ్మదిగా తీసి తనని సరిగ్గా పడుకోబెట్టబోతూ సిరి ముఖాన్ని చూసి తన 2 చేతులతో సిరి ముఖాన్ని సున్నితంగా పట్టుకొని ఏదో లోకంలో ఉన్నట్టు, నిన్ను చూస్తున్న కళ్ళకి ఇంకేది అందంగా కనబడదు. నువ్వు ఉన్న మనసులో ఇంకెవరికీ చోటు లేదు. నీది కాని నా ఈ జీవితం నాకు కూడా అవసరం లేదు అనుకుంటూ నెమ్మదిగా తన ముఖాన్ని సిరి ముఖం దగ్గరకు చేర్చి తన నుదుటి మీద ముద్దు పెట్టబోయి మళ్ళీ అంతలోనే ఆగిపోయాడు. తను చేయబోయిన పనికి తనే సిగ్గుపడి సిరిని సరిగ్గా పడుకోబెడుతూ తన ముఖాన్ని చూస్తూ ఐ లవ్ యూ బంగారం అని తన మనసుని తను కంట్రోల్ చేసుకొని దుప్పటి కప్పి బయటకు వెళ్ళిపోయాడు. పొద్దున 6 గంటలకు కళ్ళు తెరిచింది సిరి. ఏంటి నేను ఇక్కడెలా పడుకున్నాను, అది కూడా దుప్పటి కప్పుకొని అని ఆలోచిస్తూ ఉండగా అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు, ఓహో బావ పడుకోబెట్టాడా, అయినా నీకు బుద్ధి లేదు సిరి. బావ నీకు అంత దగ్గరగా ఉంటే నువ్వు మాత్రం మొద్దులో నిద్రపోతావా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇలా అయితే బావకి ఎలా దగ్గరవుతావు అని ఆలోచిస్తూ ఉండగానే తనకి నిన్నటి లెటర్ గుర్తుకు వచ్చింది. దాంతో అవును, అతను హెల్ప్ చేస్తానన్నాడుగా, ట్రై చేద్దాం. సెట్ అయితే మనకే మంచిది, లేకపోతే వదిలేద్దాం. లెటర్ ద్వారానే కదా, డైరెక్ట్గా కలిసేదేం లేదు అతన్ని. సో నో ప్రాబ్లం అని టేబుల్ దగ్గరకు వెళ్ళి లెటర్ రాయడం మొదలుపెట్టింది. అప్పటికే లేచిన వంశీ జాగింగ్ పూర్తి చేసుకొని వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతూ సిరి రూమ్ డోర్ తీసి ఉండడం చూసి అటువైపు వెళ్ళాడు వంశీ. అక్కడికి వెళ్ళేసరికి సిరి సీరియస్గా ఏదో రాస్తూ కనిపించింది. దాంతో వంశీ తను వచ్చినట్లు తెలియజేయడానికి చిన్నగా దగ్గాడు. సిరి కంగారు పడి వెంటనే బుక్ మూసేసింది. ఏంటి ఇంత పొద్దున్నే రాస్తున్నావు అన్నాడు వంశీ. దాంతో సిరి కంగారుగా ఏమీ లేదు, నోట్స్ రాస్తున్నాను, అయిపోయింది అని లేచి వెళ్ళిపోయింది. సిరి ఏదో రాస్తుంది అని అర్థమై వంశీ నవ్వి, నువ్వెంత ట్రై చేసినా ఏం లాభం లేదు, చివరికి నాకు తెలుస్తుంది అని నవ్వి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇద్దరు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వంశీ సిరి కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో సిరి బయటకు రావడంతో తన్ని గమనిస్తూ ఉండగా సిరి దగ్గరికి వచ్చాక కూడా అలా చూస్తూ ఉండడంతో, ఏంటి బావా అలా చూస్తున్నావు అని అడిగింది సిరి. దాంతో ఆలోచనల నుండి బయటపడి, ఏం లేదు అని, అయినా నీకింత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందే, జడవేయడం మొదలుపెట్టావు అన్నాడు నవ్వుతూ. దాంతో సిరికి కోపం వచ్చి వంశీ వైపు కోపంగా చూసింది. దానికి వంశీ నవ్వుతూ, అమ్మో ఏంటే, ఇంట్లో ఏం తెలియదా, ఇప్పుడు నన్ను తినేసేలా చూస్తున్నావు అన్నాడు భయం నటిస్తూ. దాంతో సిరి ఇరిటేట్ అయ్యి హా అని ఏం చేయలేక బండికి కూర్చుంది. సిరి ఇరిటేషన్ చూసి నవ్వుతూ బండి స్టార్ట్ చేశాడు. కాస్త దూరం వెళ్ళాక సిరిని మిర్రర్లో నుండి చూసిన వంశీకి సిరి అలిగింది అని అర్థమై తనలో తాను నవ్వుకుంటూ, ఇలా అలిగితే ఇంకా ముద్దొస్తున్నావు బంగారం అని అనుకున్నాడు. పోనీలే అడిగాడు కదా అని జడ వేసుకుంటే కనీసం బాగుందని కూడా చెప్పకుండా, అసలు వీడికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని లోపల అనుకోబోయి గొణుగుతూ పైకి అనేసింది సిరి. అది వినబడిన వంశీ, ఏంటి అంటున్నావు అని కొంచెం సీరియస్గా అడిగాడు. దాంతో సిరి తొందరపడ్డాను అని అర్థమై తల కొట్టుకుంటూ, ఏం లేదు బావా, నేనేమీ అనలేదే అని అమాయకంగా ఫేస్ పెట్టి లోపల నవ్వుకుంది. సిరి ఎక్స్ప్రెషన్స్ మిర్రర్లో చూసిన వంశీ తను కూడా నవ్వుకున్నాడు. ఇంతలో కాలేజ్ దగ్గరికి రావడంతో సిరి బండి దిగి విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సిరి క్లాస్ రూమ్కి వెళ్ళగానే ముందు తన డెస్క్ని ఓపెన్ చేసి చూస్తుంది ఏమైనా ఉందా అని. కానీ అక్కడ ఏమీ లేకపోవడంతో తను రాసిన లెటర్ని అందులో పెడుతుంది. అమ్మయ్య, ఒక పని అయిపోయింది, చూద్దాం ఏం జరుగుతుందో అని బుక్ ఓపెన్ చేసి చదవడంలో నిమగ్నం అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఎవరి క్లాసుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. బ్రేక్ టైంలో సిరి గీత ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్తారు. అప్పుడు వంశీ సిరి టేబుల్ దగ్గరికి వచ్చి తన డెస్క్లో ఉన్న లెటర్ని తీసుకొని బయటకు వచ్చేస్తాడు.
కాసేపటికి క్లాస్ రూమ్లోకి వచ్చిన సిరి అనుమానంతో డెస్క్ ఓపెన్ చేసి చూసింది. అందులో లెటర్ లేకపోవడంతో "హ్మ్, తీసుకువెళ్ళిపోయాడా? ఎలా తెలుస్తుంది వీడికసలు?" అని ఆలోచించుకుంటూ చివరికి ఏమీ అర్థం కాక, ఏంటో వీడు ఎక్కడి నుండి వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో ఎవరికీ తెలీదు. వాడనుకున్నది వాడు చెప్పేస్తాడు. నేను చెప్పాలనుకున్నది కూడా తెలుసుకుంటాడు. కానీ కనపడ్డు. ఏంటో వాడు చూస్తే అలా, వీడు చూస్తే ఇలా. నాకు ఎదురయ్యే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. దేవుడా! ఏంటి నాకీ శిక్ష? ఏదేమైనా నాకు హెల్ప్ చేస్తే చాలు అంటూ నీరసంగా కూర్చుంటుంది. ఇదంతా బయట నుండి గమనిస్తున్న వంశీ సిరి అవస్థ చూసి తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం నుంచి వంశీ ఫెస్ట్ పనుల్లో బిజీగా ఉంటాడు. తనే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. తను ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నిటినీ చేయిస్తూ కాలేజ్లో పనులను తాను చూసుకుంటూ బయట పనుల్ని తన ఫ్రెండ్స్కి అప్పచెప్పాడు. ఇలా తన పనిలో బిజీగా ఉండగా ఫోన్ రావడంతో ఒక చెట్టు కింద నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి కాల్ కట్ చేసి ఫోన్ని పాకెట్లో పెట్టుకుంటూ ఉండగా చేతికి లెటర్ తగులుతుంది. దాంతో హ్యాపీగా లెటర్ని బయటకు తీసి అంత బిజీలోనూ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే హాయ్, థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు, ఇంకా నాకు హెల్ప్ చేస్తాను అన్నందుకు. మీ ప్రపోజల్ నాకు నచ్చింది. సో ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్. నాకు నిజంగానే మీ హెల్ప్ ఎంతో అవసరం. ఎందుకంటే నేను మా బావని ఎంతో ప్రేమిస్తున్నాను. కానీ అది తనకి చెప్పాలంటే భయమేస్తుంది. ఎందుకంటే అది విన్న తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడో. ఒకవేళ నో చెప్తే అమ్మో నేను బ్రతకలేను. అలా అని ఎక్కువ రోజులు చెప్పకుండా నేను ఉండలేను. ఎందుకంటే నేను ఆలస్యం చేస్తే మా బావని ఎవరైనా నా నుండి దూరం చేస్తారేమోనని భయంగా ఉంది. అలా అని ఇంత ముఖ్యమైన విషయాన్ని తొందరపడి చెప్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. అయినా ఎంతమంది అమ్మాయిలు తన చుట్టూ తిరిగినా మా బావ వాళ్ళని కన్నెత్తి కూడా చూడడు. అది నాకు తెలుసు. కానీ ఎవరైనా అమ్మాయి అడ్వాన్స్ అయిపోయి చెప్పేస్తే మా బావ కూడా ఎప్పటికైనా ఎవరినైనా పెళ్లి చేసుకోవాల్సిందని ఓకే చెప్తే అమ్మో! ఇలాంటి ఆలోచనలతో నా మైండ్ అంతా గజిబిజిగా తయారైంది. అసలు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది క్లారిటీ రావడం లేదు. సో దీనికి మీరు నాకు హెల్ప్ చేయాలి. నేను నా మనసులోని మాట చెప్పడానికి ముందు మా బావని ఎలా ప్రిపేర్ చేయాలి? కొంచెం ఐడియా ఇవ్వండి ప్లీజ్. ఆ లెటర్ చదివిన వంశీ తన్ని పడేయడానికి తన్నే సలహా అడుగుతుందని నవ్వుకొని, ఈ ప్రపంచంలో ప్రేమించిన వాడిని ఎలా పడేయాలి అని ప్రేమించిన వాడిని సలహా అడిగే తింగరది ఇదొక్కటే అనుకుంటా అని నవ్వుకుంటూ ఉండగా, ఇంతలో ఎవరో పిలవడంతో లెటర్ని పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆ రోజంతా బిజీగా ఉన్న వంశీ ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి గార్డెన్లోకి వెళ్ళాడు. ఆ రోజు తను అంతకుముందు కొన్ని రోజుల క్రిందట తెప్పించి నాటిన గులాబీ మొక్క పువ్వు పూచింది. తన గార్డెన్లో అనేక రకాల పూల మొక్కలు ఉన్నా ఆ ఒక్కదాన్ని మాత్రం చూస్తూ స్పృశిస్తూ తనలో తనే పరవశించిపోయాడు వంశీ. ఎందుకంటే సిరికి ఎల్లో కలర్ గులాబీ అంటే చాలా ఇష్టం. అందుకే ఇంతకుముందు కూడా ఎల్లో కలర్ గులాబీ మొక్కలు నాటాడు. కానీ అవి బ్రతకలేదు. కానీ ఇప్పుడు ఇది బ్రతికి పువ్వు కూడా పూచేటప్పటికి సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ సిరి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి జ్యూస్ తాగి బాల్కనీలో కూర్చొని చదువుకోవడం మొదలుపెట్టింది. అలా చదువుకుంటూ అనుకోకుండా కిందకి చూసేటప్పటికి వంశీ గార్డెన్లో కనబడ్డాడు. దాంతో అసలు బావకి ఎందుకు గార్డెన్ అంటే అంత ఇష్టం అని, అయినా బావ ఇష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాటిని నేను తెలుసుకోవాలి అని వంశీనే గమనిస్తూ ఉంటుంది. వంశీ చేతులకి గ్లౌజులు వేసుకొని మొక్కలకి నీళ్లు పెడుతూ కొన్ని మొక్కలకి మందు స్ప్రే చేస్తూ బిజీగా ఉండగా గాలికి వంశీ వెంట్రుకలు చెమటతో తడిగా ఉన్న తన నుదురు మీద పడి అంటుకోకుండా కదులుతూ వంశీని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇంకా నిశితంగా వంశీని పరీక్షగా చూస్తూ ఉంది సిరి. 6 అడుగుల ఎత్తు, బంగారు రంగు మేనిఛాయ, ఎక్సర్సైజెస్తో గట్టిపడిన మెత్తని శరీరం, ఆ ఎత్తుకు సరిపడా ఒళ్ళు, ఆ ఒంటి రంగు మీద చెమట చుక్కలు కూడా ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. అలా వంశీని చూసి అబ్బా ఎంత అందగాడు నా కాబోయే మొగుడు అని సిగ్గుపడుతూ మురిసిపోయింది సిరి. ఇంతలో తను చేస్తున్న పని అయిపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు వంశీ. దాంతో తన్నే చూస్తూ ఉన్న సిరి కనబడింది వంశీకి. వంశీ అలా సడన్గా వెనక్కి తిరగడంతో చటుక్కున పుస్తకంలో తలదూర్చింది సిరి. చూసేశాడేమో అని కంగారుగా నవ్వుకుంటూ.
పని అయిపోవడంతో వంశీ చేతులు వాష్ చేసుకొని వాటర్ తాగడానికి వెళ్ళబోతుంటే తనకి ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. దాంతో ఫోన్ ఆన్ చేసి సిరి వైపు చూస్తూ ఫంక్షన్ పనుల సంగతి మాట్లాడుతున్నాడు వంశీ. తననే గమనిస్తూ ఉండడంతో, అమ్మో నేను తన్ని గమనించడం చూశాడనుకుంటా, ఇటువైపే చూస్తున్నాడు, వీడికి వెనక కూడా కళ్ళున్నాయా అని ముద్దుగా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి వెంకట్రామయ్య రావడంతో వంశీ ఆయన దగ్గర కూర్చొని ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. హా వంశీ, అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. హైదరాబాద్లో ఈ మధ్య ఒక స్థలం కొన్నాను. దాని రిజిస్ట్రేషన్ పనులు నువ్వు చూసుకోవాలి. నాకు కొంచెం పనులున్నాయి కాబట్టి వచ్చే వారంలో నువ్వు ఒకసారి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా అక్కడ మనకు ఒకరి దగ్గర నుండి డబ్బు రావాల్సి ఉంది. దాన్ని కూడా తీసుకుని రావాలి. సరే మావయ్య, ఈ వారం కాలేజీలో ఫెస్ట్ ఉంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఉంది కాబట్టి నేను ఖాళీగానే ఉంటాను. ఆ పనులన్నీ నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. నాకు అన్ని వివరాలు చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను అని అన్నాడు. హా వంశీ, అలాగే, అన్ని వివరాలు నీకు చెప్తాను. అన్నట్టు ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతుందా, ఇంకా చదవాలనుకుంటున్నావా? హా మావయ్య, అయిపోతుంది. మంచిది. తర్వాత ఇవన్నీ నువ్వే చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ నీకు అప్పచెప్పేసి నేను ప్రశాంతంగా ఉంటాను. వంశీ నవ్వి, అలాగే మావయ్య, కానీ నేను సొంతగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటి నాన్న, ఇప్పుడు నీకేం తక్కువైందని? ఇవన్నీ నీవే కదా. నువ్వు చదువు అయిపోయాక మా దగ్గరే ఉండి ఇవన్నీ చూసుకుంటావని నేనెంతో ఆశపడ్డాను. కానీ నువ్వు బిజినెస్ పేరుతో మాకు దూరం అవుతావా? అయ్యో లేదు మావయ్య, నేను బిజినెస్ చేస్తానన్నాను కానీ అది మీకు దూరంగా వెళ్ళి కాదు. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే కొత్తగా ఒక బిజినెస్ మొదలు పెడతాను. అలాగా, సరే అయితే నీకు నచ్చింది చెయ్యి. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వేదైనా సాధించగలవు. దాంట్లో నీకు సంతోషం ఉంటుంది అంటే నాకు అంతకన్నా ఏం కావాలి నాన్న. థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ ఎందుకు వంశీ, నీది నీ చేతుల్లో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం ఉంటుంది. పైగా నువ్వు అందరి కుర్రాళ్ళ లాంటి వాడు కాదు. జీవితం మీద అవగాహన, బాధ్యత కలవాడివి. నీలాంటి కొడుకు కావాలని ప్రతి ఒక్క తండ్రి కోరుకుంటాడు. కానీ నేను అలా కోరుకోకుండానే దేవుడు నిన్ను నాకు వరంగా ఇచ్చాడు. ఇంకేం కావాలి వంశీ నాకు? ఇంతలో సుశీల వచ్చి భోజనానికి రమ్మని సిరిని కూడా పిలిచింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇంతలో సిరి వచ్చి వంశీ ఎదురుగా కూర్చుంది. వంశీ వెంకటరామయ్య భోజనం చేస్తూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. సిరి వంశీని చూస్తూ తింటూ ఉండగా వంశీ సిరి తన్ని గమనించడం చూసి వెంకట్రామయ్యతో మాట్లాడుతూనే మధ్యలో తల పక్కకి తిప్పి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. దాంతో సిరికి ఒక్కసారిగా పొలమారింది. సుశీల మంచినీళ్లు తాగించి ఏమైంది సిరి, నెమ్మదిగా తిను అని తల మీద కొట్టింది. అది చూసి వంశీ నవ్వుకున్నాడు. వంశీ అలా నవ్వడం చూసి సిరి కొంచెం సిగ్గుపడి తలదించుకొని గబగబా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. రూమ్లో బెడ్ మీద కూర్చొని బావ అలా నా వైపు చూసినప్పుడు నాకెందుకు కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ కలిగింది అని, బావా నీలో ఏదో విషయం ఉంది, నువ్వేదో మాయ చేశావు, అందుకే నీ ఆలోచనలతో నేను ప్రతి క్షణం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అని సిగ్గుపడుతూ ఉండగా వచ్చాడు వంశీ. వంశీని చూడగానే సిరి మంచం దిగి రాయిలా నిలబడిపోయింది. వంశీ మాత్రం చేతులు కట్టుకొని గుమ్మంకి ఆనుకొని సిరిని చూస్తూ ఉన్నాడు. అలా స్టైల్గా నిలబడి ఉన్న వంశీని చూస్తూ సిరి రెప్పవేయడం మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. ఎంతసేపటికి సిరిలో చలనం లేకపోయేసరికి వంశీ నెమ్మదిగా సిరి వైపు అడుగులు వేస్తూ, ఏంటే సాయంత్రం నుండి చూస్తున్నా, ఏంటి నన్నే చూస్తూ ఉన్నావు, ఏంటి విషయం హా అన్నాడు. దాంతో సిరి ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపి వంశీ అడుగులు తన వైపే పడుతూ ఉండడంతో తనకి తెలియకుండానే తన అడుగులు వెనక్కి పడుతున్నాయి. వంశీ సిరి అడుగులు వెనక్కి పడ్డం చూసి నవ్వి, ఏంటి ఏం చేస్తున్నావు? ఏమీ లేదని చెప్పాలని అనుకుంది సిరి. కానీ తన గొంతులో నుండి మాట బయటకు రావడం లేదు. అలా తన్ని చూస్తుంటే సిరికి వంశీ కొత్తగా కనబడుతున్నాడు. దాంతో సిరికి గొంతు తడారిపోతుంది. దాంతో సమాధానం చెప్పలేక అలాగే అడుగులు వెనక్కి వేస్తూ ఉండగా గోడ తగిలి ఆగిపోయింది సిరి. వంశీ సిరి ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడి, హా ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని అడిగాడు. సిరి గొంతు సవరించుకొని చిన్నగా ఏమీ లేదు అని పక్క నుండి పారిపోవాలని చూసింది. కానీ వంశీ సిరి పారిపోకుండా గోడకి తన చేయి ఆనిచి నిల్చున్నాడు.
దాంతో రెండో పక్క నుండి వెళ్ళాలి అనుకున్న సిరికి ఛాన్స్ ఇవ్వకుండా అటు కూడా చెయ్యి అడ్డంగా పెట్టాడు. ఇక ఏమీ చేయలేక తలదించుకొని ఉండిపోయింది సిరి. మాట్లాడవే, ఏంటి విషయం చెప్పు అన్నాడు వంశీ. ఎంతసేపటికి సిరి తలెత్తకపోవడంతో తల ఎత్తి నా వైపు చూడు అన్నాడు. నెమ్మదిగా సిరి తల పైకెత్తి వంశీని చూసింది. అప్పటికే సిరి బుగ్గలు, ముక్కు సిగ్గుతో ఎర్రబడి ఉండడంతో మరింత ముద్దుగా ఉంది. వంశీ అలాగే సిరిని చూస్తూ, ఎందుకు సాయంత్రం నుండి నన్ను చూస్తూ ఉన్నావు అన్నాడు. సిరికి ఎందుకో వంశీ గొంతు చాలా మత్తుగా అనిపిస్తుంది. ఆ మత్తులో నుండి బయటపడడం చాలా కష్టంగా ఉంది సిరికి. ఇక లాభం లేదని ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని గొంతు పెంచి, లేదే, నేను నిన్ను చూడలేదే అని అంది. ఛా, నిజమా? హా, నిజమే. నేను నీ వైపు చూడడం నువ్వు చూసావా అంది తెలివిగా సిరి. తననే రివర్స్లో అడగడంతో నవ్వొచ్చింది వంశీకి. సమాధానం చెప్పకుండా వెళుతూ వెనక్కి తిరిగి, అన్నట్టు నెక్స్ట్ వీక్ సెమ్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుతున్నావా అని మాట మార్చాడు వంశీ. ఆ టాపిక్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకొని ప్రిపేర్ అవుతున్నాను అని సమాధానం చెప్పింది సిరి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.